నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ రీసెంట్‌గా కొన్ని పూజా విధానాలు బయటపడుతున్నాయి. ఇందులో నగ్న పూజలు అంటూ బయటకొకటొచ్చింది. దీనివల్ల కనక వర్షం అంటే డబ్బు కురుస్తుందని సడెన్‌గా ఉన్నట్టుండి ఆ అమ్మవారు బయటపడుతుందని చెప్పి విన్నాను. నిజంగానే ఈ నగ్న పూజల వల్ల డబ్బు అనేది వస్తుందా? సిరి సంపదలనేవి వెల్లివిరుస్తాయంటారా? ఒక విషయం అడుగుతానమ్మా. ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఉన్నారు కదా! వాళ్ళందరూ రోజు నగ్న పూజలు చేస్తున్నారా? కోట్లు సంపాదించే వాళ్ళందరూ? లేదు అంటే నా సందేహం గూడా అదే గురూజీ. నిజంగానే పూజలు చేస్తే ఇలా అమ్మవారు నిజంగానే పూజలు చేయడం కరుణిస్తదా వేరు, అనేది? పూజలు చేయడం వేరు, నగ్న పూజలు చేయడం. అసలు నగ్న పూజ అనే దాని వెనకాతల ఉండే విషయం తెలుసుకోవాలి మీరు ఫస్ట్. హ్మ్. నగ్నంగా పూజ చేయడం అంటే అర్థం ఏమిటంటే అక్కడ మీరు అన్నింటినీ విడిచిపెట్టి నాకు ఇవేమీ వద్దు. శరణాగతి అంటారు తెలుసా మీకు? హ్మ్. శరణాగతి అంటే ఏమిటి? చాలామంది ఏమనుకుంటారంటే ఏ కష్టం వచ్చినా భగవంతుడిని ఆరాధించడమే శరణాగతి అనుకుంటారు. కాదు. హ్మ్. ఏ కష్టం వచ్చినా భగవంతుడే దిక్కని అనుకోవడం శరణాగతి కాదు. నాకు కష్టము నష్టము ఏమీ తెలియదు, నీవు తప్ప నాకు అన్యము లేదు అనుకోవడం శరణాగతి. హ్మ్. అలాగే నేను అన్నిటినీ విడిచిపెట్టేస్తున్నా, నాకు దేంతో సంబంధం లేదు స్వామి, నువ్వే నాకు కావాలని చెప్పుకోవడం. అది అవి కొన్ని సాధనలో చేస్తారు. అది కేవలం ఏదో డబ్బులు రావడానికి వాటి కోసం కాదు. ఆ పూజలన్నీ కూడా హ్మ్. అంటే ఎవరికి వారు కొన్ని సాధనలు ఉన్నాయి. కొన్ని ఉగ్రదేవతలకు చేసేటువంటి సాధనలో వాళ్ళకు రూమ్లో సింగిల్గా కూర్చొని వాళ్ళకి వాళ్ళు కైవల్యం చెందడానికి, అంటే వాళ్ళకి మోక్షం కలగడానికి చేసుకుంటారు కొంతమంది. అది ఎలా అంటే ఏ స్టేజ్కి వెళ్ళిపోతారంటే వాళ్ళు రూపాయి ముట్టుకోరు తెలుసా అమ్మ. డబ్బులు రావడానికి చేసేది ఎందుకు బంద, వాళ్ళకి రూపాయితో సంబంధం ఉండదు. నాకు వద్దు, మోక్షం కావాలి, ఇవన్నీ నాకు వద్దు, అసలు ఈ ఒంటి మీద ఈ వస్త్రం కూడా నాకు వద్దు. ఒక వేమన ఎలా కూర్చుంటాడు ఆయన? వేమన అన్నిటిని వదిలేసి కూర్చున్నాడు. ఆయన నగ్న పూజలు చేయట్లేదు ఆడు వేమన. ఓకే, అంటే ఏంటి? అన్నిటి మీద విరక్తి కలిగి వైరాగ్యం కలిగి ఇదంతా మాయ, ఈ మాయ నుంచి నేను బయటపడాలి, దేని మీద నాకు ఆసక్తి ఉండకూడదు అని వదిలేయడం అనమాట. అంతేగాని లక్ష్మీదేవి కురవం కోసం బట్టలన్నీ ఇప్పేసుకొని కూర్చుంటే లక్ష్మీదేవి వస్తుంది అనుకుంటే ఇంక అందరూ అలాగే బట్టలు ఇప్పుకొని కూర్చుంటారు ఇంట్లో. అదే కదా. అది కాదు, అసలు కాన్సెప్టే కాదు అది. కొన్ని ఉన్నాయి, తాంత్రిక సంబంధించినవి కొన్ని ఉంటాయి. ఎట్లాగా? ఇప్పుడు హోమం చేస్తాం, తామర గింజలతో చేస్తాం. అమ్మవారికి తామర పువ్వులు అంటే ఇష్టము, అంటే అగ్నిలో వేసేస్తే అలా ఇష్టం అండి అంటే మన కంటికి అగ్నిలో వేసినట్టు కనిపిస్తుంది, కానీ అగ్నిదేవుడు అనేది తీసుకొని అమ్మవారికి అందిస్తుంటాడు ఆహుతులు మనం వేసినప్పుడు. అలా ఒక మంత్రం, వేద మంత్రంతో చేయడం వేరు. ఓకే, అంతేగాని బట్టలు నిప్పేసుకొని ఏదో జపం చేస్తే వస్తుందంటే అసలు ఫస్ట్ ప్రకృతికి విరుద్ధం అది. ఎందుకంటే కష్టపడితే వస్తుంది డబ్బులు ఎప్పుడు కూడా. మీరు ఒక పని చేస్తున్నారు, భగవంతుడి మీద భారం వేసి, అమ్మా నేను కష్టపడుతున్నాను తల్లి, నాకు నీ అనుగ్రహం ఇవ్వు అంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అంతేగాని ఏ పని చేయనండి, మొత్తం బట్టలు ఇప్పేసుకుని కూర్చుంటాను, నగ్న పూజ చేస్తూ ఉంటాను, నాకు డబ్బులు రావాలి, ఆకర్షణ నుంచి బయటికి రావాలంటే రాదు. అసలు అది సాధ్యపడదు. ఎవరైనా చూపించి మనల్ని చూద్దాం మనం. నిజంగా బట్టలు నిప్పేసుకొని రూమ్లో కూర్చొని పూజ చేస్తుంటానండి, నాకు డబ్బులు రావాలంటే రావు. అది కేవలం నేను అన్నిటినీ వదిలేసుకొని నాకు ఇవేమీ వద్దు, అసలు వస్త్రం మీద కూడా నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు, అన్నింటినీ వదిలేసుకున్నాను, నాకు కావాల్సింది కేవలం మోక్షమే అనుకుని ఇలాగే మోక్షం పొందాలని రూలే లేదు. మోక్షము అంటే అర్థం ఏమిటంటే అందరూ ఏమనుకుంటారు, చనిపోయిన తర్వాత వచ్చేది మోక్షం అనుకుంటారు. చనిపోయిన తర్వాత వచ్చేది మోక్షం కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు బ్రతికుండగానే దాన్ని వదిలేయగలగాలి, అన్నిటినీ వదిలేయగలగాలి. ఒక పేరుని అంటే నాకు పేరు రావాలి, అమ్మో నన్ను ఎవడో అవమానిస్తున్నాడు, నన్ను ఎవడో ఏదో అనుకుంటున్నాడు, వీటిని వదిలేయగలగాలి. ప్రతిదీ కూడా వదిలించుకుంటూ కేవలం ఏదో మనం పని చేసేటప్పుడు నేను దైవం కోసం చేస్తున్నాను, ఇక్కడ నన్ను భగవంతుడు ఈ రకంగా చూపిస్తున్నాడు, చేయమని నన్ను నియమించాడు అనేటువంటి భావంతో చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు నిజమైన మోక్షం వచ్చినట్టు. కానీ ఎక్కడా కూడా మనకి ఇలా నగ్నంగా కూర్చొని ఒక రూమ్లో కూర్చొని ఏదో పూజ చేస్తే డబ్బులు వస్తాయి అనుకోవడం తప్పు. దానికి రకరకాల వేరే రకాల కొన్ని కౌలాచారాల్లోని వామాచారాల్లోని కొన్ని పద్ధతులు ఉన్నాయి. కానీ డబ్బులు రావాలంటే అలా చేయాలని రూల్ లేదు ఎక్కడా కూడా. డబ్బులు రావాలంటే కష్టపడితే డబ్బులు వస్తాయి. లేకపోతే సహజంగా మీరు నిత్యం చేసేటువంటి పూజలో చక్కగా లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకుంటే మీ కష్టాన్ని మీరు పడుతుంటే అమ్మవారు ఇస్తుంది. అంతేగాని ఇట్లాంటివి ఏమీ లేవు, ఇలాంటివి ఉండవు కూడా. అనవసరంగా ఇట్లాంటి వాటికి పోయి చేయకండి. వస్తాయి, ఎవరికి వస్తాయి చెప్పమంటారు? ఆ పూజలు చేయించేవాడికి వస్తాయి డబ్బులు. డబ్బులు ఇస్తారు కాబట్టి ఇవి లాస్ట్తో ఇస్తారుగా, మోసపోయి వాడికి వస్తాయి డబ్బులు. ధన్యవాదాలు గురూజీ, మా వాళ్ళ కళ్ళన్నీ తెరిపించేశారు. శ్రీమాత్రే నమః.